ఏపీ సీఎం జగన్ మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు చేయమని అడిగితే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమ్మె రెండవ రోజున మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు మొత్తం పరిష్కరిస్తానని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒడ్డు చేరాక తెప్ప తగలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ ఉన్నటువంటి సమస్యల్ని నేను వస్తే పరిష్కారం చేస్తానని చెప్పి 2019లో ఆయన చేసినటువంటి ముద్దుల యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 4 సంవత్సరాల 8 నెలలు కావస్తుంది. ఇంతవరకు కూడా కనీసం ఆ సమస్యలు పరిష్కారం చేద్దామన్నటువంటి ఆలోచన కనీసం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మళ్ళీ 2024లో నేనే ముఖ్యమంత్రిని, వై నాట్ 175 అని ఆయన ఊకదంపున్నటువంటి ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి గొంతెమ్మ కోరికలు కాదు. ఇప్పటికిప్పుడే వీళ్ళు ఇప్పటికిప్పుడు ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని టెంట్లు వేసుకొని సమ్మెలోకి దిగలేదు. మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. చాలని జీతాలతో ఇవాళ పస్తులుండి అద్దాకిలతో పనిచేస్తున్నాం, అలమటిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని ఒట్టుకోవాలంటే ఈ జీతాలు పెంచండి అని మిమ్మల్ని అడిగితే ఆవేళ ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటయ్యా? మీరు మర్చిపోయారా? మేము అధికారంలోకి వస్తే ఫ్యాన్ 6వ నెంబర్లో పెట్టండి, ఎక్కువ సీట్లు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామన్నారు. మీరు అనలేదా మాట? చెప్పండి. రెండోది, కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ 26,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మీరు చెప్పారు. అన్నారా లేదా? పీఆర్సీ అమలు చేస్తామన్నారు. అన్నారా లేదా? ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చెప్పినటువంటి హామీలు, మీరు బుద్ధులు పెట్టి చేసినటువంటి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మీ నోర్లు పెగలడం లేదు. సత్యబాబు గారిని, ఆదిమూలపు సురేష్ గారిని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వీళ్ళని పెట్టి చర్చలతో కాలయాపన చేస్తారా? వాళ్ళకి ఏం తెలిసా? ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.